ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, సనాతన ధర్మానికి చెందిన మనం భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకుంటూ జీవితాలను శుభప్రదం చేసుకుందామనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో ఈరోజు ఒక చక్కటి దుప్పటి గురించి చెప్తానండి. దుప్పటియా? అవునండి, దుప్పటి. జదరియా జీనీరే చీని రామునామ రసభీని असट कमल का चरखा बनाया 5 तत्व की पूनी नव 10 मास बुनन को लागे मूर्ख मैली कीनी जब मोरी चादर बनकर आई रंगरेज को दीनी मूर्ख लोग होद नहीं जाने दिन दिन मैली कीनी दास कबीर ऐसी ओढ़ी चू की चू ధరి దీని. భగవద్భక్తులారా, ఒక దుప్పటి గురించి తెలుసుకుంటున్నాం. అవునండి, హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కబీర్ దాస్ గారి యొక్క దివ్య తత్వాన్ని ఆయన యొక్క మాటలలో తెలుసుకునేటువంటి పరంపరలో ఈరోజు హరినామం అనేటువంటి అమృతాన్ని అద్ది అందమైన దుప్పటిట అష్టదళ పద్మాల చరకాతో పొడికించి పంచతత్వాల దివ్య వస్త్రంట ఈ శరీరం. ఈ శరీరాన్ని నేయడానికి 10 నెలల సమయం పట్టిందిటండి. తయారై ఇంటికి వచ్చిన తర్వాత మంచి రంగుతో మెరిసిపోయేదట. అంటే పుట్టిన వెంటనే బాలుడు ఎంత చక్కగా ప్రాయం పసిబాలుడు పసిపిల్లవాడు ఎంత ముద్దుగా ఉంటాడో దాని గురించి చెప్తున్నారు కబీర్ దాస్ గారు. కానీ మూర్ఖులు, పెద్దయిన కొద్దీ మనం మూర్ఖులు అవుతున్నాం. వాడి 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 ఉపయోగించి రోజు రోజుకి మురికి మురికిగా చేసేస్తున్నంట. అందుకనే ఆయన చెప్తున్నారండి, మూరఖలో బోధ నహి జానే దినదిన మైలీకీని. ఈ శరీరాన్ని మనం అనేకమైనటువంటి వికారాలకు, భ్రమలకు, భ్రాంతులకు లోనై మాయతో ప్రభావితమై మురిగ్గా మార్చుకుంటున్నాం. ధ్రువుడు, ప్రహ్లాదుడు, సుదాముడు, సుఖదేవుడు వంటి భక్తులెందరో ఈ శరీరాన్ని పరమేశ్వరుని చేరడానికి ఉపయోగించారు. అని మనం కేవలం భౌతికపరమైన అవసరాలు తీర్చుకుంటూ ఈ మాయకు లోనే ఈ ప్రపంచమే సమస్తమని భావిస్తూ జీవిస్తున్నాం. అందుకనే దాస్ కబీర్ ఐసీ ఓడి జూకి త్యూ ధరిదీని. కానీ కబీర్ దాస్ అంటున్నారు, తనుట దీన్ని పదిలంగా వాడి ఈ దుప్పటిని తిరిగి ఇచ్చేస్తున్నట్ట స్వామికి. అదండి పరమాత్మను మనం లీనమవ్వడం, ఆత్మ నివేదనా భక్తి అంటే. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఈ శరీరం అనేటువంటి వస్త్రం లేదా దుప్పటిని జాగ్రత్తగా వాడండి. మళ్ళీ పరమేశ్వరుని యొక్క సేవకు మాత్రమే దీన్ని వాడాలి. అందుకు మాత్రమే ఇది ఉపయోగించాలి. అందుకు తప్ప వేరే దేనికి ఉపయోగించకండే. గ్రహించండి. హరినామమే కడు ఆనందకరము. దుప్పటి ఎంత విలువైనదో, వస్త్రం ఎంత విలువైనదో తెలుసుకున్నారు కదా. మురికి పట్టించకండే. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.